హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యూటోరియల్. ప్రస్తుతం మనం ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక వెబ్సైట్లో అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. సో ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఈ యొక్క వెబ్సైట్ అనేది దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకి మనకి ప్రజెంట్ ఒక న్యూ అప్డేట్ అనేది మనకి ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. ఆ యొక్క న్యూ అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క ఏపీఆర్జేసీ అండ్ ఏపీఆర్డీసీకి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. సో స్క్రోలింగ్ అనేది ఒకసారి మీరు చూస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎక్స్టెండ్ అప్ టు 10 May 2020 and exam scheduled on 14th 5 2020 is postponed and the date of exam will be informed later. అంటే దీని మీన్స్ ఏంటంటే ఏపీఆర్జేసీ అండ్ ఏపీఆర్డీసీకి సంబంధించిన అప్లికేషన్ డేట్ అనేది 10th May వరకు కూడా పొడిగించడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ అనేది మనకి May 14th అని చెప్పి ఉన్నారు. బట్ May 14th అనేది ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ చేశారు. బట్ ఫర్దర్ ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది నెక్స్ట్ చేస్తారని చెప్పేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏపీఆర్జేసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఏపీఆర్జేసీకి సంబంధించిన 2020కి సంబంధించి మనకి ఇక్కడ ప్రాస్పెక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాస్పెక్ట్స్ అనేది ఒకసారి మనం చూడొచ్చు. దీంట్లో ఓవరాల్గా మనకి మెయిన్ ఇంపార్టెంట్గా మనకు తెలియవలసింది ఏంటంటే ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. అసలు ఏపీఆర్జేసీకి సంబంధించిన కాలేజెస్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఏపీఆర్జేసీకి సంబంధించిన కాలేజెస్ అనేవి వాళ్ళు మనకి 10 కాలేజెస్ అనేవి ఇవ్వటం జరిగింది. అసలు ఈ యొక్క కాలేజెస్ అసలు ఏ విధంగా రన్ చేస్తారు? కాలేజీలో ఏ విధంగా రన్ చేస్తారంటే ఇది ఒక రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే హాస్టల్ సదుపాయం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ మీద కూడా అటెన్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ 20 స్టూడెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబుల్ పేరెంటల్ కంట్రోల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఈ యొక్క ఏపీఆర్జేసీలో జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంసెట్ కానీ ఐఐటి కానీ నీట్కి కానీ నెక్స్ట్ సిఎస్ఈపీటీకి సంబంధించిన వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు క్లాసెస్ మనకి ఇక్కడ 8 AM కానీ స్టార్ట్ అవుతుంది. నైట్ 10 PM వరకు కూడా ఈ యొక్క యాక్టివిటీస్ అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి జరగటం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క రెసిడెన్షియల్ కాలేజెస్ అనేవి రన్ అవుతాయి. ఎలా రన్ అవుతాయి సార్ అంటే కనుక ఒక కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తే 1 lakh 2 lakhs జాయిన్ చేస్తే ఏ విధంగా అయితే వాళ్ళు కేర్ తీసుకుంటారో అదేవిధంగా ఇక్కడ మనకి ఏపీఆర్జేసీ అనేది కూడా రన్ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైతే టాలెంటెడ్ మెంబర్స్ ఉంటారో నెక్స్ట్ ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది చాలా లెస్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఓన్లీ 1000 రూపీస్ అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి మనకి 2000 అమౌంట్ మాత్రమే అడ్మిషన్ ఫీజు అనేది తీసుకుంటారు. ఇంకా ఏపీఆర్జేసీకి సంబంధించిన సెట్ అనేది 2020కి ఆల్రెడీ మనకి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా మీకు నియర్ బై ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు బాగా చదివే పిల్లలు లేదంటే ఆల్రెడీ చదువుతాము అనే పిల్లలు కనుక ఉంటే కసి కోపం ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మీరు ఈ యొక్క వీడియో అనేదాన్ని మీరు షేర్ చేయవచ్చు కంపల్సరీ. ఎందుకోసం అంటే ఏపీఆర్జేసీ సెట్ అనేది మీకు ఇక్కడ కార్పొరేట్కి ధీటుగా ఉండే యొక్క సెట్. ఎవరైతే సెట్లో క్వాలిఫై అవుతారో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే వెళ్తారు. ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో టాలెంటెడ్ మెంబర్స్ మాత్రమే వెళ్తారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంకా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏపీఆర్జేసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎవ్రీ డిస్ట్రిక్ట్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అంటే 13 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ యొక్క హెడ్ క్వార్టర్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 250 రూపీస్ ఉంటుంది. వీళ్ళు ఆఫర్ చేసే మెయిన్ ఇక్కడ గ్రూప్స్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ అండ్ సిఈసీ, ఎంఈసీ అండ్ ఈఈటీ అండ్ సీజీటీ. వాళ్ళ ఎగ్జామినేషన్ వచ్చి మీకు డ్యూరేషన్ వచ్చి 2.5 hours ఉంటుంది. మార్క్స్ వచ్చి మనకి 150 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకి సిలబస్ వచ్చి ఓన్లీ 10th క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఉంటుంది. ఇన్కేస్ మీరు ఎంపీసీకి సంబంధించిన సెట్ మాత్రమే రాయాలనుకుంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బైపీసీ రాయాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ మాత్రమే ఉంటుంది. సిఈసీ ఆర్ ఎంఈసీ మాత్రమే అప్లై చేయాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ ఈఈటీ మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మాత్రమే ఉంటుంది. సీజీటీ ఉంటే కనుక ఇంగ్లీష్ అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అనేది ఇక్కడ మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ వేస్ ఉంటుందన్నమాట. ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 2.5 hours డ్యూరేషన్ అండ్ 150 మార్క్స్ జరుగుతుంది. ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 10th స్టాండర్డ్స్ మీద మాత్రం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 250 ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్లో జీపీఏ
పాయింట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 6 పాయింట్స్ అబవ్ వచ్చిన వాళ్ళు, బీసీఎస్సీ అయితే ఓన్లీ 5 జీపీఏ పాయింట్స్ కంటే అబవ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ ప్యాటర్న్లో సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు ఫర్దర్ డీటెయిల్స్ అవన్నీ కూడా. సో ఈ విధంగా మాకు ఓవరాల్గా మీకు కాలేజెస్ అనేది చూస్ చేస్తారు. ఇప్పుడు మీకు అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనే దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. సో పేమెంట్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ కోసం ఏం చేయని అవసరం లేదు. ఫస్ట్ మీకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కాబట్టి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్క్రోల్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ మీరు క్యాండిడేట్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చారో రిజిస్టర్లో ఏవైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ హాల్ టికెట్, అంటే మీకు ఇంకా హాల్ టికెట్ ఇష్యూ చేయలేదు, ప్రజెంట్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ యాజ్ పర్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఆర్ పేరెంట్ ఆధార్ నెంబర్, మీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే గార్డియన్ ఉంటారో గార్డియన్ లేదా మీ యొక్క పేరెంట్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్ఆర్నో మెన్షన్ చేయండి. జెండర్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ మెన్షన్ చేయండి. 250 రూపీస్. నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అనేది కింద ఇచ్చిన 9WUZ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. సో ప్రొసీడ్ అయిపోయిన తర్వాత మీరు అమౌంట్ పే అనేది గూగుల్ పే కానీ లేదంటే కనుక యాజ్ పర్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా త్రూ మీరు ఏం చేయొచ్చు అంటే అమౌంట్ అనేది 250 రూపీస్ని పే చేస్తారు. మీకు అప్పుడు సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన జర్నల్ నెంబర్ మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క జర్నల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు జర్నల్ నెంబర్ ఉంది, జర్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ అండ్ ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్లో ఉన్న యొక్క నెంబర్ అనేది మీరు ఇక్కడ 3S3ZZR అనే దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో వాళ్ళు మీకు ఏపీఆర్జేసీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్. సో పేమెంట్ అనేది ఆల్రెడీ చేశారు. సో అప్లికేషన్ ఫిల్ చేశారు. ఇది ఏపీఆర్జేసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏపీఆర్డీసీ యాజ్ సేమ్ వే ఉంటుంది, అంటే పేమెంట్ అనేది సేమ్, నెక్స్ట్ అప్లికేషన్ అనేది కూడా సేమ్. ఏపీఆర్డీసీకి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ టెంపరరీ పోస్ట్పోన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంతేకాదు పేమెంట్ ఎండింగ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. May 10th వరకు కూడా ఇక్కడ పేమెంట్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. ఇంకా ప్రాస్పెక్టస్కి వెళ్ళిపోతే కనుక మీరు చూస్తున్నారు, ప్రాస్పెక్టస్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏ గ్రూప్స్ అనేవి మీకు ఆఫర్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి అనేది తెలుసుకుంటే BA ఉంటుంది, దీంట్లో HEC ఉంటుంది, నెక్స్ట్ బీకామ్ ఉంది, బీకామ్ వచ్చి మీకు జనరల్ ఉంటుంది. నెక్స్ట్ BSCకి వచ్చేస్తే కనుక MPC ఉంటుంది, ఇంకా BSCలో స్టాటిస్టిక్స్ ఉంది, నెక్స్ట్ BSCలో కంప్యూటర్ సైన్స్ని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మీకు ఏపీఆర్డీసీకి సంబంధించిన ఆఫర్ చేసే కోర్సెస్ అనమాట. ఈ కాలేజెస్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటనేది ఫర్దర్ డీటెయిల్స్ని ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన అఫీషియల్ లింక్ ద్వారా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు మీకు ఏపీఆర్జీసీ అండ్ ఏపీఆర్డీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్పింగ్ సంబంధించిన ఉంటే కనుక ఇక్కడ హెల్పింగ్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 7093323250, 9100332106 అనే నెంబర్స్ అనేవి ఇక్కడ చేశారు. వాళ్ళకి ఇవి హెల్పింగ్ నెంబర్స్. ఇంకా ఎనీ టెక్నికల్ ఇష్యూస్కి వస్తే కనుక హెల్పింగ్ నెంబర్స్ అనేవి 9121148061, 9121148062 అనేవి మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా. టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ మీకు ఏపీఆర్జీసీ అండ్ ఏపీఆర్డీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.